మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో తీసుకోనున్న భూములపై వివిధ శాఖల అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని ప్యాలమద్ది, పెద్ద నందికామాల ప్రాంతాల్లో ఆర్డీఓ అనిత రైతులతో భూసేకరణపై గ్రామ సభలు నిర్వహించారు. ప్యాలమద్దిలో 95 మంది రైతులకు సంబంధించిన 43.37 ఎకరాలు, పెద్ద నందికామాలో 75 మందికి చెందిన 39.20 ఎకరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఎకరాకు 220 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తున్నారని, ఎత్తిపోతల పథకానికి భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, నష్టపరిహారం మరికొంత పెంచి ఎకరాకు 50 లక్షల వరకు అందించాలని విన్నవించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాంబాబు, డిఈ కృష్ణమోహన్ గౌడ్, డిఎస్సి శ్రీనివాస్, సిఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. ఇంకా వేరే ఇతర ఏ అనుమానాలున్నా మీరు ఒకరొకరుగా వచ్చి మాట్లాడి మీ పేరు చెప్పి మీ అనుమానాలను వ్యక్తం చేయొచ్చు. దానికి మేము సమాధానాలను నేను కానీ అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ కానీ రిక్వేషన్ డిపార్ట్మెంట్ అయిన ఇరిగేషన్ వాళ్ళు కానీ మేము కానీ మీకు సమాధానం చెప్తాం. ఒకవేళ మా దగ్గర మేము సమాధానం లేకపోతే ఇది మీరు చెప్పిన విషయాలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. రేటు విషయాలు అలాంటివి ఏమైనా ఉంటే అంటే నాకు ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయితే నారాయణపేట జిల్లాలో 20 లక్షలకి ఎకరా చొప్పున మనము అక్వేషన్ చేయడం జరిగింది. సేమ్ అదే ప్రకారంగా మన వికారాబాద్ డిస్టిక్లో కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్కి 20 లక్షలు అనేది ఫిక్స్ చేశారు. దీని మీద ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నా, ఇంకా లేదు మాకు రేట్ పెంచాలి అలాంటి ఆలోచనలు ఉంటే తప్పకుండా మీకు అందరితోని మళ్ళీ నెగోషియేషన్ కమిటీ మీటింగ్ ఒకటి కలెక్టర్ గారి దగ్గర జరుగుతుంది. ఆ కమిటీ మీటింగ్లో మీ యొక్క మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో రేటు ఆ విషయాన్ని కలెక్టర్ గారి దగ్గర మీరు విన్నవించుకోవచ్చు. కలెక్టర్ గారు మీతో డిస్కస్ చేసి గవర్నమెంట్తో డిస్కస్ చేసి కలెక్టర్ గారు కూడా తమ నిర్ణయం చెప్తారు. ఇంకా ఇవి రేటు విషయం అనే కాకుండా ఇంకా ఏ ఇతర అనుమానాలు ఉన్నా మీరు ఇప్పుడు ఒకరొకరుగా వచ్చి మాట్లాడండి. కానీ ఇది ఏదో ఉద్దేశంతో చేసింది కాదు కాబట్టి, రైతు సంక్షేమం కోసం చేసింది కాబట్టి మీరు అందరూ కూడా దీనికి సహకరించాలని నా తరపున నేను కోరుకుంటున్నాను. 3 గుంటలు అబీబ్ ఉన్నీసా బేగం వైఫ్ ఆఫ్ అమీర్ ఖాన్ 35/A/1/2 3 గుంటలు సజాహా బేగం. మన కొడంగల్కి 3 విలేజ్లు, 3 విలేజ్లు. ఒకటి వచ్చేసి ఫస్ట్ విలేజ్ మీ దగ్గర గ్రామ సభ పెట్టాం. నిన్నటి వరకు దౌలతాబాద్ మండలంలో మేము గ్రామ సభ పెట్టాం. డ్రాట్ ఏరియా కాబట్టి నీళ్ళ సౌకర్యం తక్కువ. అలాగే ఇక్కడ మన దగ్గర గ్రౌండ్ వాటర్ కూడా చాలా తక్కువగా ఉంది. ఆ గ్రౌండ్ వాటర్ పెంచాలి, నీళ్ళ సౌకర్యం ఇవ్వాలి రైతులకన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టును కూడా వీలైనంత తొందరగా వేగవంతంగా కంప్లీట్ చేస్తే మనం త్వరగా వాటర్ తెచ్చుకోగలుగుతాం. కాబట్టి ఇది నారాయణపేట జిల్లాలో ఆల్రెడీ మొదలైంది. అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్గా వస్తుంది. అక్కడ ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. మన జిల్లాలో ఉన్నటువంటి 4 మండలాలకి మనకి ఇప్పుడు కొత్తగా మనం డిపార్ట్మెంట్ నుంచి రిక్వెషన్ తీసుకున్నాం. వాళ్ళ రిక్వెషన్ ప్రకారం మనకు దాదాపు 1400 ఎకరాలు వాళ్ళు మనల్ని అక్వేషన్ అడుగుతున్నారు. దేనికి అని అంటే గ్రావిటీ కెనాల్